ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడాడో ట్రంప్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. 7 times more. And I may do that for Greenland too. I may put a tariff on countries if they don't go along with Greenland, because we need Greenland for national security. So I may do that. I'll give you a little, I'll take you out of that. In fact, that'll end up being the story. But actually, this is a much bigger story because we're reducing healthcare by numbers that you haven't seen. 7 times more. And I may do that for Greenland too. I may put a tariff on countries if they don't go along with Greenland, because we need Greenland for national security. So I may do that. I'll give you a little, I'll take you out of that. In fact, that'll end up being the story. But actually, this is a much bigger story because we're reducing healthcare by numbers that you haven't seen. 7 times more. And I may do that for Greenland too. I may put a tariff on countries if they don't go along with Greenland, because we need Greenland for national security. So I may do that. I'll give you a little, గ్రీన్లాండ్స్ విషయంలో ఎవరైతే సపోర్ట్ చేయరో, ఏ దేశాలు అయితే సపోర్ట్ చేయవో, ఎస్పెషల్లీ యూరోపియన్ దేశాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎదుర్కొంటున్నాయి. ఇటు ట్రంప్ని వద్దని అంటున్నాయి, గ్రీన్లాండ్స్ తీసుకోవద్దని అంటున్నాయి. కానీ గ్రీన్లాండ్స్ ఖచ్చితంగా ట్రంప్ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. నేను దాన్ని ఓన్ చేస్తేనే దాన్ని డిఫెండ్ చేయగలుగుతాను అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి గ్రీన్లాండ్తో అమెరికాకు ఉన్న అగ్రిమెంట్ ఏంటి? చాలా క్లియర్గా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇప్పటికీ అమెరికాకు సంబంధించిన దళాలు అక్కడ ఉన్నాయి. ఒక 100 మంది సోల్జర్స్ ఇప్పటికీ అక్కడ ఉన్న బేస్లో ఉన్నారు. అయినా కూడా అగ్రిమెంట్ ప్రకారం, ఇటు గ్రీన్లాండ్స్కి అమెరికాకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎంతమంది ట్రూప్స్నైనా అమెరికా తెచ్చుకోవచ్చు, గ్రీన్లాండ్స్లో ఎంతమంది ట్రూప్స్తోనైనా అక్కడ ఉండొచ్చు. కానీ ట్రంప్ కదొద్దు. ట్రంప్కి గ్రీన్లాండ్ మొత్తంగా కావాలి. ఇటు అమెరికా పటంలో, అమెరికా మ్యాప్లో గ్రీన్లాండ్ కూడా ఒక స్టేట్లా ఉండాలనేది, 51 స్టేట్లా ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఎందుకు? అక్కడి నుంచి ఇటు అమెరికా మీదకి వచ్చే మిసైల్స్ అన్నిటినీ మానిటర్ చేయొచ్చు, వాటిని వెంటనే న్యూట్రలైజ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇటు ఆర్కిటిక్, అలాగే ఇటు అమెరికా, నార్త్ అమెరికా, ఈ రెండిటికి మధ్యలో ఆ ప్యాసేజ్ ఏదైతే ఉందో, ఆ ప్యాసేజ్ గుండా ఇటు రష్యాకి సంబంధించిన, చైనాకి సంబంధించిన ఆయిల్ వెజల్స్, ఆయిల్ షిప్పులన్నీ అక్కడి నుంచే వస్తుంటాయి.